పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకి సంబంధించి ఇక ప్రచార ఘట్టం ముగిసిపోయింది. ఇప్పుడు ఇక వాటర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఓటర్లకి ప్రలోభాలు గురి కాకుండా చూసేటటువంటిది. కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇరు చోట్ల 11 మంది చొప్పున బరిలో ఉన్నారు. పులివెందుల్లో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య పులివెందుల్లో 10,601 ఉంటే ఒంటిమిట్టలో 24,606 ఉంది. నెల 12న బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరగదని, ఫలితాలు 12వ తారీఖున వెలువడబోతున్నాయి. అయితే సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు ఒక ఆనవాయితీ ఉంటుంది. ఎవరన్నా పోలీస్ అధికారుల మీద కానీ, ఎవరన్నా రెవెన్యూ అధికారుల మీద కానీ కంప్లైంట్ చేస్తే ప్రతిపక్షం వెంటనే వాళ్ళని ఆ పదవిలో నుంచి తప్పించి ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారు. ఇది సహజ సిద్ధంగా ఏ ఎన్నికల్లోనైనా సంప్రదాయం. కానీ ఇదేంటో మొట్టమొదటిసారి ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అస్సలు పట్టించుకోలేదు. అక్కడ గొడవలు జరుగుతున్నా, అటెంప్టులు జరుగుతున్నా, ఎంత గందరగోళం జరుగుతున్నా, ఎన్ని కంప్లైంట్లు చేసినా, గవర్నర్కి చెప్పినా, ఈసీకి చెప్పినా, భారతదేశ చరిత్రలో ఎంత విచిత్రమైనటువంటిది మొట్టమొదటిసారి జరిగినట్టుంది. సాధారణంగా కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని పక్కన పెట్టి, అంతకైతే మళ్ళీ అధికార పార్టీకి కావాల్సిన వాళ్ళు వేరే వాళ్ళని పెడతారు. అట్లా కాకుండా ఫస్ట్ టైం ఈ పని జరిగింది.